హలో నమస్తే. నేను మీ కాజా హుసేన్. మరి వెల్దుర్తి గ్రామంలో వెల్దుర్తి గ్రామానికి చెప్పాల్సి వస్తే వెల్దుర్తికి మూలస్తంభమైనటువంటి బొమ్మన కుటుంబంలో మరి బొమ్మన రామకృష్ణారెడ్డి వారసులుగా బొమ్మల నరేంద్రనాథ్ రెడ్డి మరియు దశరథరామ్ రెడ్డి మరి వెల్దుర్తికి మూలస్తంభాలుగా ఉండి వెల్దుర్తి గ్రామ అభివృద్ధికి చాలా సేవలు చేసినారు. మరి కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరతరాలుగా ఈ కుటుంబం అనేది వెల్దుర్తి అభివృద్ధిలో పాల్పంచుకుంది. బస్టాండ్ విషయంలో కానివ్వండి, ప్రజలకు మంచినీటి సదుపాయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా బొమ్మన రామకృష్ణారెడ్డి కుటుంబం అనేది చాలా సేవలు అందించి ఈరోజు వెల్దుర్తిలో ఒక బేస్ అనేది ఏర్పాటు చేయండి. మరి వీరు ఎన్నో తరతరాలుగా ఎన్నో పదవులు అధిరోహించి ఆ పదవులకే వన్నె తెచ్చినటువంటి కుటుంబాలు, ప్రజలను మంచి దారిలో నడిపించి ప్రజలను ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం ప్రజలతో మమేకమై కులాలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గాన్ని, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, అన్ని కులాలకు సేవలు అందిస్తున్నటువంటి కుటుంబము మన బొమ్మన రామకృష్ణారెడ్డి వారసులైనటువంటి బొమ్మన నరేంద్రనాథ్ రెడ్డి మరియు బొమ్మన దశరథరామ్ రెడ్డి. రాయలసీమ ప్రాంతమైనటువంటి కర్నూలు జిల్లాలో మరి వెల్దుర్తి మండలం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. చుట్టుపక్కల 42 గ్రామాలకి మరి ఒకటే ఒక మండలము. ఇంత పెద్ద మండలమైనటువంటి వెల్దుర్తిలో మరి చుట్టుపక్కల చూస్తే మన రాయలసీమ జోన్లో మరి ఫ్యాక్షన్ అనేది తాండవిస్తుంది. మరి ఇలాంటి ఫ్యాక్షన్ అనేది రాకుండా వెల్దుర్తి మండలాన్ని కాపాడినటువంటి వ్యక్తులను మనం చెప్పాల్సి వస్తే, ఈ గొడవలకు ఎటువంటి రాజకీయాలకు ఈ ఫ్యాక్షన్ని దూరం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా చెప్పాల్సి వస్తుందంటే అది బొమ్మన నరేంద్రనాథ్ రెడ్డి, దశరథరామ్ రెడ్డి. మరి రామకృష్ణారెడ్డి వారసులుగా వీరు ఎంతో ప్రజలను చైతన్యవంతులను చేసి ఫ్యాక్షన్లకు దూరంగా ఉండండి, భవిష్యత్తు మనకు చాలా ఉంది, చాలా కష్టపడి మనం సంపాదించుకోవాలి, మన తల్లిదండ్రులను మనం చూసుకోవాలని చెప్పి మొదటి నుంచి కూడా మంచి మోటివేషన్ చేస్తూ ప్రజలను మంచి దారిలో నడిపించినటువంటి వ్యక్తులు మన బొమ్మన కుటుంబ సభ్యులు. మరి అట్లాగే వెల్దుర్తి మండలానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తులు. చిన్నవారైనటువంటి రామకృష్ణారెడ్డికి చిన్న వారసులైనటువంటి దశరథరామరెడ్డి గారిని ఇవాళ మనం ఇక్కడికి కలవడం జరుగుతుంది. మరి ఆయన ప్రస్థానము, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కనుక్కోవడానికి మనం ఈరోజు వచ్చాము. మరి వాటితో ఒకసారి ముఖాముఖి కార్యక్రమం కలుసుకొని వాళ్ళని ఒకసారి కనుక్కుందామని వచ్చాం. మీరు కూడా నాతో పాటు రండి. కమాన్. నమస్తే రెడ్డి. గ్రామానికి మరి మెయిన్ వ్యక్తులైనటువంటి దశరథరామ్ రెడ్డి సార్ మన దగ్గర ఉన్నారు. మరి దశరథరామ్ రెడ్డి సార్తో ఇవాళ మనం కలవబోతున్నాం. నమస్తే సార్. మరి ఎన్నో తరతరాలుగా మీ కుటుంబం అనేది వెల్దుర్తి ప్రజాసేవకతో అంకితం చేసినారు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంట? అంటే పూర్వం నుంచి కూడా, ఇంకా అంటే మా ఫాదరు ఉన్నప్పటి నుంచి కూడా వెల్దుర్తిలో ఏమి కావాలన్నా, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పంచాయతీ బోర్డు కావాలా, అది మా ఇల్లే. ఒక మనుషుల హాస్పిటల్ కావాలా, అది మా ఇల్లే. ఒక పశువుల హాస్పిటల్ కావాలా, అది మా ఇల్లే. ఒక పోస్ట్ ఆఫీస్ కావాలా, అది మా ఇల్లే. ఈ విధంగా ఇంకా ఈ గ్రామానికి పెద్దగా అన్ని విషయాలు మేము చూస్తూ వచ్చినాం మొదటి నుంచి కూడా. అంటే మా ఇల్లు వాళ్ళకి ఇవ్వడం, ప్రభుత్వం భవనాలు శాంక్షన్ అయిన తర్వాత అవి ఖాళీ చేసి మాకు మళ్ళీ ఇచ్చేయడం, అంతవరకు బడి ఆయన శాంక్షన్ చేసి మా ఫాదర్ తీసుకొని రావడం. తీసుకొస్తే ఎక్కడ పెట్టాలనేటువంటి సమస్య వచ్చినప్పుడు మా ఇంట్లో ఒకటి ఇల్లు, ఏదో ఒకటి ఇల్లు వాళ్ళకి ఇవ్వడం. అదే కాకుండా ముఖ్యంగా మా ఫాదర్, ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం. ఆయన వెల్దుర్తిలో స్కూల్, జెడ్పీ హై స్కూల్ రాలే, అప్పటికి శాంక్షన్ కానప్పుడు సొంతంగా ఆయన ఒక స్కూల్ పెట్టారు. స్కూల్ అంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి ఒక స్కూల్, మాదే బిల్డింగ్ అంతా ఇది ఇచ్చి కమిటీ స్కూల్ పెట్టారు. ఆ కమిటీ స్కూల్ కంటిన్యూ విద్యార్థులు చాలా మంది చదువుకోవడం, అట్లనే ఉంటూ వచ్చినటువంటి సందర్భంలో తర్వాత జెడ్పీ హై స్కూల్ తీసుకొని వచ్చి అక్కడ దాన్ని అంతా స్థాపించడం, చేయడం, అదంతా స్థలం కేటాయించడం, అదంతా జరిగిపోయింది.
పొలాలు ఎక్కువ మాకు. ఆ. దాదాపు మాకు ఒక 400 ఎకరాల పొలం ఉంది. అప్పుడు అంతా ఇంకా మా పొలాలు చేసేవాళ్ళు. ఇంకా అట్లా మా దగ్గర రైతులతోని రైతు కూలీలతోని ఇంకా మా దగ్గరనే పని చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడ చూసినా. ముఖ్యంగా ఆయన ఇక్కడ హరిజనులకు చెరువు కింద పొలము అది పూర్వము మిలిటరీ వాళ్ళకు కేటాయించినారు. సరే. కేటాయిస్తే ఎలాగైనా వెల్దుర్తి ఈ హరిజన్స్ను కాదని ఇచ్చినారే వాళ్ళకని ఎక్కడ మిలిటరీ వాళ్ళకని ఈయన కొంచెం ఆలోచన చేసి దాంట్లో మీరు సాగు చేసుకోండి, తర్వాత మళ్ళీ చూద్దామని హరిజన్స్ను దాంట్లో సాగు చేసుకోవడానికి ఈయన చేయడం, దాని మీద చాలా వాళ్ళు ప్రయత్నాలు చేయడం. అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకోవడానికి వస్తే మళ్ళీ వీళ్ళు లేకుండా ఉండడం, తర్వాత రాళ్ళు తీసేయడం, ఇట్లా మొత్తానికి వాళ్ళకి విసుగు పుట్టింది. ఇంకా చివరికి వాళ్ళు మానుకొని పోయిన తర్వాత వెల్దుర్తిలో ఉండే ఎస్సీలంటే అందరికీ దాని కింద తలా ఎకరా 2 ఎకరాలు అర్ధ ఎకరా ఇట్లా ఈ విధంగా సాగు చేసుకున్నటువంటి పొలాలు ఆయన వల్లనే అవి సాధ్యమైంది. మరి మీ వారసులు వ్యాపార రంగంలో స్థిరపడుతున్నారని తెలిసింది. మరి పిల్లల గురించి ఒకసారి. పిల్లలు మా పెద్ద అబ్బాయి ఆయనేమో శ్రీకర్ రెడ్డి, ఆయన బీటెక్ అయిపోయిన తర్వాత ఆయన వ్యాపారంలోకి పోయినారు. హైదరాబాద్లోనే కారుకు సంబంధించినటువంటి పెద్ద యాక్సరీస్ షాప్ పెట్టారు ఫిలిం నగర్లో. అది మెయింటైన్ చేసి చూసుకుంటారు ఆయన. బయటికి ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీస్ పోయి అక్కడి నుంచి పార్ట్స్ తెచ్చి చేస్తూ ఉంటారు. ఆయన రెగ్యులర్ బిజినెస్ అది. తర్వాత చిన్న నన్నేమో ఆయన ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత ఈవెంట్ యుఎస్ పోయినాడు. అక్కడ ఎంఎస్ చేసినాడు, ఎంబీఏ చేసినాడు, ఉద్యోగం చేసినాడు. ఆయన ఎక్కడ దాంట్లో ఎక్కువ దినాలు మళ్ళీ అక్కడ నుంచి యుఎస్ నుంచి బయటకు వచ్చేసినాడు, బ్యాక్ ఇండియాకి వచ్చినాడు. ఇండియాలో జాబ్ చేసినాడు చాలా ఏళ్ళు, ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. అది ఆయనకేం సాటిస్ఫాక్షన్ ఇలా సొంతంగా పెట్టాలని ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్రోల్ పంపులు అవి ఇవి దీనినంతా కొంచెం స్టార్ట్ చేసినాడు. ఈ లోపల ఆయనకు యూపీలో ఒక మంచి వర్క్ వచ్చింది, ఒక 70-80 కోట్ల పని, జల్ జీవన్ దాని పని అది వర్క్ చేసేది, కాంట్రాక్ట్ వర్క్. సో హీ వెంట్ టు యూపీ. నౌ హీ స్టేయింగ్ దేర్. ఆయన గత 9-10 నెలలుగా అక్కడే ఉంటున్నాడు యూపీలో. మీరు ఎంతో వెల్దుర్తిలో విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, సేవా కార్యక్రమాలు, గుళ్ళు, తర్వాత బళ్ళు, ఇవన్నీ మీరు మీ స్వయంగా మీ స్వహస్రాలతో కట్టేయడం జరిగింది. అంటే మీకు ఎందుకు అంటే సర్వీస్ చేయాలన్న మోటివేషన్ ఎక్కడ నుండి మీకు ఇన్స్పిరేషన్? అంటే గ్రామంలో ఇక వేరే పనులు చేసే పరిస్థితి ఏమీ లేదు. మామూలుగా మేమే చేసినాము, అలవాటు అయిపోయింది మాకు పని. సర్వీసే అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళు అడగడం, ప్రజలు అడగడం, మాకు అవకాశం ఉండడం, దానివల్ల చేస్తా పోయినాం. అది మాకు అలవాటు అయిపోయింది. అది తర్వాత మళ్ళీ మేము రాజకీయాల్లోకి మా అన్న మేమంతా వచ్చినప్పుడు రాంభూపాల్ రెడ్డి గారు ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడే మనము ఇక్కడ ప్రత్యేక బాలికల పాఠశాల అప్పుడు శాంక్షన్ చేసుకున్నాం. తర్వాత జూనియర్ కాలేజీ స్థలము బిల్డింగ్ దాన్ని శాంక్షన్ చేసి ముఖ్యంగా మా గ్రామ వెల్దుర్తి ప్రజలకు లేనిది చదువు. ఇది లేక కర్నూలుకు పోవడం చాలా దూరం, అంత దూరం ప్రయాణం చేయడం ఇదంతా ఇబ్బందిగా ఉంటుందని మొదటి నుంచి ఆ చదువు మీదనే మాకు ఉన్నటువంటి అభిలాష. అంటే చదువుకుంటే తప్ప ఇంకా వేరేది, ప్రజలకు అభివృద్ధి అంటే చదువే, దానే నమ్మకం మీదనే ఆ విధంగా చేసుకుంటూ వచ్చినాము. వెల్దుర్తి మండలం చుట్టుపక్కల చూస్తే ఎన్నో గ్రామాలు ఫ్యాక్షన్తో అల్లాడుతున్నాయి. కానీ మీరు అంత ఆ రేంజ్లో ఉండి ఎంతో శాసించే స్థాయిలో ఉన్నా కూడా ఆ ఫ్యాక్షన్ని రానియకుండా రూపు మాపినారు. అది ఎలా సాధ్యమైందంట? మాకు ముఖ్యంగానే శాంతంగా ఉంటాం మేము. మాకు అటువంటిదంటేనే అసలు మాకు పడదు. మాకు అసలు గొడవలు అసలు ఒక పదం మా ఇంట్లో కూడా, మా ఇంట్లో పెద్ద హైయెస్ట్ బూత్ పదము అంటే కోతి. మా నాన్న కానీ ఎవరైనా కానీ అంతకంటే మించి ఎక్కువ మాట్లాడేంత పరిస్థితి కూడా మాటలే రావు, మాట్లాడడం అసలు. అంటే అట్లా బూత్ మాట్లాడడం ఇంకా చేతలంటే ఇంకా అసలు ఉండబోతుంది. దానివల్ల పెద్ద మాకైతే ఏం వాళ్ళందరూ మా దగ్గరికి ఎవరైతే ఇప్పుడు ఫ్యాక్షనిజంలో ఉంటున్నారో వాళ్ళే వచ్చి ఎంత హాయి ఉన్నారు మీరు అని వాళ్ళే చెప్పడం. వాళ్ళు ఒక సందర్భంలో కొంత ఫ్యాక్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడినా అందరం తగ్గి మళ్ళీ గ్రామస్తులు అందరినీ పిలుచుకొని మళ్ళీ మేమే అంత రాజీ చేసి
అటువంటిది మన గ్రామంలో లేకుండానే చేసుకున్నాం. మరి వెల్దుర్తిలో కుల మతాలకు అతీతంగా అందరినీ మీరు కలుపుకొని పోతున్నారు, అన్ని వర్గాలు మిమ్మల్ని ప్రేమిస్తున్నాయి. ఆ. ఇది ఎలా అంటారు మీరు? అంటే ఇంత అంటే ఇప్పుడు మేము అది ఇప్పుడు ముస్లిమ్స్ కు మామూలుగా ముందరుండే ముఖద్వారం మా తాతగారే నిర్మించారు. తర్వాత ఆ పక్కన స్థలం కూడా చాలా దాన్ని ఆనుకొని పట్టా అంతా మాదే. దాని ఒక లైబ్రరీ కూడా ఉండింది మాది స్థలం, అదంతా బిల్డింగే ఉండింది. అది కూడా మేము మసీద్కే అప్పుడు ఇచ్చేసినాం. మాకు ఇక్కడ అట్లనే కింది మన చర్చి కడతామని చెప్పినారు. అప్పుడు కూడా దానికి ఒక సందర్భం వచ్చినప్పుడు వారికి ఒక 80,000 రూపాయలు దానికి తీసి ఆ స్థలం కొనుక్కునేటట్టుగా దానికి ఎంత ప్రత్యేకంగా వాళ్ళకు చేసుకున్న తర్వాత చేసుకున్నారు. దానికి కూడా ముఖద్వారం కావాలన్నారు, దానికి ఇచ్చాం. మారెమ్మ గుడి కట్టుకుంటామంటే దానికి చాలా సాయం చేసాం మేము. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కూడా మీకు తెలుసు అక్కడ స్కూల్ కట్టాలని, స్కూల్ కట్టడానికి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 30 సెంట్లు స్థలం, దాదాపు 45 లక్షలు విలువ అవుతుంది. అది వాళ్ళకు ఫ్రీగా ఇస్తామని చెప్పాం. ఇంకా మా అన్న కూడా అవసరమైతే ఇంకా కొంచెం ఎక్కువైనా నువ్వు చూడు, కానీ చదువుకు మాత్రం ఏమి తక్కువ చేయొద్దు అని చెప్పినటువంటి సందర్భం. మొన్న ఆంజనేయ స్వామి గుడికి 30 లక్షలు ఇస్తామని చెప్పారు. 30 దానికి అంటే కాంట్రాక్ట్ వరకే 31 లక్షలు, ఇంకా చాలా అవుతుంది అది. ఇంకా అంటే ఫౌండేషన్ వేయడము, ప్రతిష్ట అవన్నీ వేరే. ఇక్కడికే కాంట్రాక్ట్గా ఇచ్చాము అతనికి, రాతితోనే కడుతున్నాం అది. పూర్వము ఆ దేవాలయము మా అమ్మమ్మ, అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ, ఆమె నిర్మించింది. అది శిథిలమైనటువంటి పరిస్థితి. దానివల్లనే ఇప్పుడు ఇంకా మేము ఇంకా దాన్ని చేయాలని ఇక్కడ మన మా చుట్టుపక్కల ఉండేటువంటి ఇళ్ళు అంతా పెళ్ళిళ్ళు, ఏ కార్యక్రమాలు జరిగినా ఖచ్చితంగా ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ మొక్కుకొని మళ్ళీ ఇంటికి వస్తుంటాం. అలాంటి దేవాలయం అది, ప్రసిద్ధి బాలాంజనేయ స్వామి దేవాలయం. దాని అభివృద్ధికి చేద్దామనేటువంటి తలంపు ఉండింది అప్పటి నుంచి. మరి ఆమె చేసిపోయింది, మళ్ళీ శిథిలం కాకూడదు కదా అనేటువంటి ఉద్దేశం. దాన్ని కూడా చేస్తాను. ఈ 8 నెలలు సంవత్సరం లోపల పూర్తి చేస్తాం. దాని మీరు ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా చేస్తూనే ఉన్నారు, ప్రజాసేవకు అంకితం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో మీరేమన్నా ఇంకా రాజకీయంలోకి వచ్చి పిల్లల్ని కూడా ఏమైనా రాజకీయంలో తీసుకొచ్చే ఉద్దేశం ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు మేము బలవంతంగా ఎవరినేమని కాదు, వాళ్ళకు కూడా అవకాశాలు వస్తే తప్పక. అంటే మొన్నటి వరకు కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ చిక్కరపాన్ రెడ్డి నిలబడినాడు, ఎస్వి మోహన్ రెడ్డి నిలబడినాడు. అంతవరకు కూడా మేము యాక్టివ్గానే మేమే ఫ్రెండ్ ముందరుండి దీన్ని నడిపించినటువంటిది. రాజకీయం మాకేం కొత్త ఏం కాదు. ఇప్పుడు మా సన్స్, మా పిల్లలను అంటే తప్పక ఏదైనా అవకాశం వస్తే మాత్రం తప్పక ప్రయత్నం చేస్తాం దాని గురించి. మండలంలో అందరూ కూడా వాళ్ళు రాజకీయాల్లో లేకపోయినా సరే ఇంత భూవిరాళం చేస్తున్నారు, ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు, ప్రజాసేవని చేస్తున్నారు. వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తారు కదా, ఎందుకు రావడం లేదనేది వాళ్ళ మనసులో అనేది ఉంది. దానికి మీరేమంటారు? తప్పక ప్రయత్నం చేస్తాం, తప్పక ప్రయత్నం చేయాలనే. దానికి కూడా అవకాశం రావాలా, అవకాశాలు వస్తే తప్పక ప్రయత్నం చేస్తాం. సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైనది. మరి మనం చూస్తే మరి మీ ఇల్లు అనేది చాలా ఒక సాంప్రదాయబద్ధంగా, ఒక ఆహ్లాదకరంగా, చాలా అందంగా ముస్తాబు చేసినారు. అట్లాగే మన సంస్కృతి కూడా, మన రాయలసీమ సంస్కృతి చూడొచ్చు. మరి ఇది మనము పాతకాలంలో వాడే వాళ్ళము. దాని గురించి మీరేమో. ఇవి బరువైన వస్తువులు తేవడానికి బండి గాన్లుగా, ఎద్దులుగా పోయి, అంటే ఓన్లీ బండలు, ఏమైనా దూలాలు ఇలాంటివి తరలించాలన్నప్పుడు ఈ గాన్లు వాడేవాళ్ళు. మిగతా అగ్రికల్చర్కు దానికి చెక్కవి వాడేవాళ్ళు. ఇవి మావే, మా సొంతంగా మా ఇంట్లో వాడినటువంటివే. ఇంకా అప్పుడు సేద్యాలన్నీ ఇప్పుడు లేవు కాబట్టి అది గుర్తుగా మీరు ప్రేమగా దాన్ని చాలా చూడొచ్చు. మనము రెడ్డి గారు సంస్కృతి సాంప్రదాయాలకు చాలా విలువ ఇస్తారు. చాలా అందంగా అప్పట్లో ఇరుసు అని ఆ పెద్ద పెద్ద బరువులు మోయడానికి, ఎద్దుల బండ్లు తీసుకెళ్ళడానికి యూజ్ అనేది చేస్తున్నారు. అలాగే మరి ఇల్లు అనేది మీరు అంటే మీకు ఎట్లా దీని మీద, అంటే ఈ ప్రకృతి మీద మీకు అవగాహన? అంటే మొదటి నుంచి కూడా అంటే మేము ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కొంచెం బెంగళూరు వాళ్ళను పిలిపించినాం. మా బంధువులే వాళ్ళు, మా అక్క కూతురు వాళ్ళు, అల్లుడు వాళ్ళంతా ఆర్కిటెక్టు, ఒక ఆమె ఇంటీరియర్స్, వాళ్ళు అంతా డిజైన్ చేసినారు. డిజైన్ చేసి ఇదంతా గార్డెన్ అప్పటి నుంచే పెంచుతాను. మాకు ఉండేటువంటివి అదంతా కూడా గూన, మామూలుగా పశువులకు నీళ్లు తాగే గూన అది.
ఇది రెడ్డి. ఇది అచ్చా రెడ్డి. ఆ, అప్పటికే అంత అందంగా వాళ్ళు అవునా రెడ్డి. ఆ, ఉన్నటువంటిది. ఆ, ఇంకా మేము అప్పుడు యూజింగ్ ఇప్పుడు లేదు కాబట్టి ఇది నీళ్లు తాగడానికి పెట్టినటువంటి గుహ. పెట్టుకున్న ఓకే. ఇప్పుడు చేపలు వదిలాం దీంట్లో చేపలు దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నాం. అచ్చా రెడ్డి. ప్రస్తుతం మనం సొసైటీ చూస్తే ఎన్నో రకాల రుగ్మతలతో యువత పెడదారిన పడుతున్నారు. మరి దాని గురించి మీరు ఎన్నో చూసింటారు మీరు భవిష్యత్తులో, ఇంకా వర్తమానంలో ఇప్పుడు చూస్తుంటారు. బయట చూస్తే చాలా పరిస్థితులు బాగాలేవు. దాని గురించి మీరు ఏమంటారు? యువతకు మేము చెప్పేది పెడమార్గము చాలా దగ్గరగా మనకు ఆకర్షించబడుతున్నటువంటి పరిస్థితి. ఆధ్యాత్మికంలో ఉంటే తప్ప కొంత మనసు శాంతించదు. ఈరోజు మేము ఇంత ప్రశాంతంగా ఇట్లా ఈ విధంగా ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇప్పుడు మాకు దగ్గర 68 సంవత్సరాలు. వేరే యాక్టివ్, మాకేమి ఇదంతా ఏం లేదు, మనశ్శాంతిగా ఉంటుంది. ముఖ్యంగా అందుకే మేము ఇప్పుడు గుళ్ళు, చర్చి, మసీదు ఏవైనా సరే దానిలో మాకు అటాటివ్ ఏం లేదు. మేము ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మొన్న ఇప్పుడు మేము ఒక మీటింగ్కి వెళ్ళాం. అక్కడ ఏదో దీని గురించి ప్రస్తావన కూడా వచ్చింది. అట్లాంటివి మాకు కల్మషాలు మాకొద్దు. మాకందరూ బాగుండే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి, మేము చేస్తాం. మా దగ్గర అసలు మాకు విభేదాలే లేవు అనేటువంటి విషయం కూడా చెప్పాం మేము వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకు చదువు ఉచితాల వల్ల కానీ, ప్రభుత్వం ఇచ్చే ఉచితాల వల్ల కానీ, లేకపోతే కానీ ఏదన్నా రెడ్డి గారి దగ్గర పోతే ఆ పని అవుతుంది, ఈ పని అవుతుంది, దీనివల్ల కానీ ఏం పెద్దగా ఉపయోగం లేదు. మన ఊళ్ళో దాదాపుగా మనకు తెలిసి ఇప్పుడు కొన్ని ఏళ్ళుగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి రోడ్లన్నీ అభివృద్ధి అయిపోయినాయి. మంచినీటికి ఏం వసతికి ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఉండేది యువతలో చదువు ఒక్కటే కూరబడినది. ఇప్పుడు ముఖ్యంగా ఎస్సీసు, ఎస్టీలు, మైనార్టీసు వీటికి అందరికి కూడా చాలా తక్కువగా ఉన్నటువంటిది. రెండో సమస్య ముఖ్యంగా మన ఊళ్ళో ఇంటి స్థలాలు. ముఖ్యంగా మేము మైనార్టీస్ విషయంలో వాళ్ళకు అసలు ఇంటి స్థలాలే ఉండవు. ఒక ఇంట్లో 4 ఉంటారు, 5 ఉంటారు, అసలు లెక్క చెప్పాల్సిన పనిలే చాలా. అయితే బట్ స్థలాలు లేక ఇప్పుడు ఒక ప్రభుత్వ స్థలం చూసినా అది అనువుగా లేనందుకు అక్కడ ప్రజలు కూడా తరలిపోలేదు. మేము చివరిగా మొన్న కూడా ఎమ్మెల్యే గారిని చెప్పడం, వెల్దుర్తిలో ఎలాగైనా మీరు ఒక డిగ్రీ కాలేజ్, మరి మేమంతా బాలుర పాఠశాల, బాలికల పాఠశాల, జూనియర్ కాలేజీ ఇవన్నీ మేము తెచ్చుకొచ్చినాయి. మీ గుర్తుగా మీరు ఒక ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని కూడా పదే కొడుతున్నాం. మేము చెప్పినటువంటి పరిస్థితి. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయితేనేమి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆదర్శిస్తారు, అందరూ మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు. అంటే మీరు పార్టీలకు అతీతంగా పనిచేయడానికి కారణం ఏమంటారు? మేమేమో అభివృద్ధి తప్ప వేరేది ఏమీ అడగం. మేము ఎవరైనా ఏ పార్టీ ఉన్నా మేమే వాళ్ళని వేరే పని అడగం. ఇప్పుడు మేము మొన్నటి వరకు ఒక పార్టీలో ఏదో ఉన్నాం, మన ఎవరున్నా శ్రీదేవమ్మ ఏమన్నా, మేము ఎప్పుడు మా సొంత పనిగా ఏం ఒక పని కూడా అడగం. అసలు మాదేమి ఉండదు కూడా. మేమేమి ఇంకా మేము అడిగితే ప్రజల గురించి అడుగుతాము. ఏదో బస్ స్టాండ్ అభివృద్ధి అని అడుగుతాం. ఇంకోటి ఏదో ఒకటి ఎవరినో నీళ్ళు లాంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పినప్పుడు అది మా చెరువుకు నీళ్ళు రాలేదు, మళ్ళీ తక్షణం తెప్పించండి, ఇట్లాంటివి అడుగుతాం. దానివల్ల చేసి మేము వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, మీరు చేయండి, ప్రజలను శాశ్వతంగా మీ వైపు పెట్టుకోండి, గెలవండి, నిత్యం అధికారంలో ఉండాలంటే చేయాల్సిందే. ప్రధాన సమస్యలు మనకు బస్టాండ్ అనేది అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ సమయంలో ఉన్నప్పుడు కట్టించినది. అలాగే ట్రాఫిక్ సమస్య చాలా విపరీతంగా ఉంది. మంచినీటి సమస్య ఇప్పుడు దాదాపుగా ఒక 90% వరకు క్యూర్ అయింది, ఇంకా రావాల్సినది ఉంది. ప్రధాన ఈ సమస్యలు మీరు ఏ రాజకీయ నాయకులు అయితే ఎవరైతేనేమి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు మేము గతంలో ఆర్టీసీ బస్ స్టాండ్కు దాదాపు 2 ఎకరాలు స్థలం ఇచ్చాం. మేము ఆ స్థలము ఇంత స్థలం వృధా అయిపోతుంది. ఈ పొద్దు మేము అక్కడ ఒక సెంటు 8 లక్షలతో అమ్ముతున్నాం. 6 లక్షల నుంచి 8 లక్షల లోపల అమ్ముతున్నాం. అటువంటిదంటే ఇప్పుడు దగ్గర 12 కోట్లు 15 కోట్లు అవుతుంది. అయినా కూడా అది వృధా అయిపోతుంది. మీరేమైనా చేయమని గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఎస్టిమేషన్లు చేయించాం, తీసి ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చాం, కానీ ఫలితం ఏం లేదు. ఇప్పుడు కూడా ఆ ఎస్టిమేషన్స్ మళ్ళీ
మాకు ఈయనకి ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాం, ప్రయత్నం చేస్తాం. మరి ఎవరో ఒకరి ద్వారా మనం గ్రామానికి రావాలి. ఎందుకంటే పాత బస్ స్టాండ్లో కనీసము నిలబడ్డానికి కూడా స్థలం లేదు. ఇప్పుడు బస్సులు 2 ఎకరాల స్థలం పెట్టుకొని నైట్ హాల్ట్కు బస్సు కూడా మనం ఆపించుకోలేని పరిస్థితి. దాని విషయము మాకు చాలా బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా మనం సొంత మున్ని ఇచ్చిన దాంట్లో ఈ విధంగా జరగలేదు. చూద్దాం, ప్రయత్నం చేస్తాం తప్పక. మళ్ళీ ట్రాఫిక్ సమస్య కూడా చాలా అది దానివల్ల అది ఇంకా చెప్పాల్సిన అవసరం. రోడ్డు వైడనింగ్ అనేది నాయకులు చాలా భ్రమపడుతున్న కొంచెం రోడ్డు వైడనింగ్ చేయడం వల్ల ఏమో నష్టమో ఇంకోటి జరుగుతుందని ఏమి లేదు. అంత 2 అంతలు వాళ్ళకు మంచి పేరే వస్తుంది. రోడ్ వైడనింగ్ అయితే ఖచ్చితంగా జరగాల్సిందే. అపోహ ఉంది రెడ్డి, కేవలం ఏదో 500 ఓట్లు 400 ఓట్లు పోతాయి కానీ దాని నుంచి గ్రామ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. గ్రామ అభివృద్ధి ఆగిపోతుంది. అసలు ఇంకా మనుషులు ఇప్పుడు చాలా ట్రాఫిక్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మనకి ఇంకా చాలా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రోడ్డు బెంగళూరు రోడ్ పోవాలంటే ఇప్పుడు నంద్యాల మనకు అంత 29 కిలోమీటర్లు హైవే టు హైవే. దాన్ని చేయాలంటే కూడా ఊరు మధ్యలో చెట్టపోవాలా అనేటువంటి సమస్యతోనే చాలా అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాజా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మా వినతి ఏమంటే ఈ రాజకీయ నాయకులకు వెల్దుర్తికి సమీపంగా, మేము కర్నూలుకు చాలా సమీపంగా ఉన్నాం. ఇప్పుడు ఏదో మళ్ళీ డివిజన్ జరుగుతుందని, ఆ డివిజన్ జరిగినప్పుడు దీన్ని ఆదోని డివిజన్లోకి వేస్తారని పత్తికొండను ఈ విధంగా కూడా జరుగుతున్నటువంటి పుకారు. అది ఈగిన జరిగితే మేము చాలా నష్టపోయేది వెల్దుర్తి ప్రజలే. దాదాపు 110 కిలోమీటర్లు 110 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. 20-30 కిలోమీటర్లు విడిచిపెట్టేసి అంత దూరం పోవడం అనేది చాలా కష్టం. కాబట్టి మేము నా దగ్గరికి నాకు తెలిసినంత వరకు పార్టీలకు అతీతంగా ఎవరైతే వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే కాన్స్టిట్యున్సీలో అంటే కర్నూలు జిల్లాలో ఉంచితే వాళ్ళ వెంట అందరూ ఏకోన్ముఖంగా వెళ్ళడానికి మాకు ఎటువంటిది ఇబ్బందే లేదు. అందరూ కూడా పార్టీలకు అతీతంగా చెప్తున్నారు ఈ విషయంలో. మన ప్రజలకు కూడా చాలా ఇబ్బందే, మీకు కూడా తెలుసు. చాలా ఇబ్బంది పడాల్సి కర్నూలు దగ్గర పెట్టుకుని 110 ఇది మాకు ఇది అంతా ఇది అభివృద్ధి ఆగిపోతుంది. మనం అసలు ఇంకా పూర్తిగా చిన్న అప్లికేషన్ కూడా మనం ఇచ్చుకోలేము పరిస్థితి వస్తుంది. అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మంగుండ క్షేత్రానికి మీ వంశం వాళ్ళు వచ్చి అక్కడ ఇస్తేనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఎలా రెడ్డి? మాకైతే మేము వంశపారంపర్య ధర్మకర్తగా మా మా తాతగారి కాడి నుంచి ఉండేవాళ్ళం. దాన్ని ఆ క్షేత్రం ప్రతి విషయం మేము చూసాం. తేరు ఇంకా ఇంకా ఏం చెప్పాల్సిన పని ఏం లేదు, అన్నీ చేస్తూ వచ్చినటువంటిదే. కానీ ఎప్పుడైతే ప్రభుత్వము తరఫు నుంచి అంటే ఎన్టీ రామారావు టైంలో పార్టీ తరఫు నుంచి చైర్మన్గా చేస్తాం వాళ్ళ అని వచ్చిందో ఆపద నుంచి మేము ఈ కంటెస్ట్లు అట్లాంటివి అయితే మాకు వద్దన్నాం. దాంట్లోకి మేము పోలేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు దాంట్లోకి అంతకుముందు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్న మేము చేసినాం. దాంతో చేయమని చెప్పినా కూడా అట్లాంటివి కొంతకాలం చేసి కొంతకాలం దిగిపోవడం అట్లాంటివి మాకు సరిపోవని మేము దాంట్లోకి అయినా సరే ఆదిగా ఇప్పటికి కూడా మీరే అది ఖచ్చితంగా అది అయినా కూడా దాని ఆయకట్టుదారులందరూ కూడా మాతోనే ఉంటారు. మేము అంటే రెడ్డి కూడా మేము రెడ్డి పని మాది, మేము కూడా ఆయకట్టులో ఉంటాం. ఆయకట్టు ఇదంతా అంటే దాని ప్రకారమే నడవాల్సిందే. ఎవరేమో ఎదుట్లున్నా సామాన్ అంతా మా దగ్గరనే ఉంటుంది. ఆ వెండి సామాను ఇదంతా కూడా అక్కడికి మరి ఇంకా అక్కడ తిరునాళ్ళు జరపాల్సిందే, దైవ కార్యం అది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేదానికి దాన్ని ఇప్పుడు పీర్ల సావిడికి పీర్ల పండుగకి ఈరోజు కూడా మేము ఒక డబ్బా కృష్ణాయలు ఇవ్వాలా. మాది ఒక పీరు ఉంది, వెండి పీరు, స్వామి వాళ్ళకి చేసేది. మసీద్ అంతా ఇంక ఎప్పుడు కాజమే, ఎప్పుడు నుంచే దాన్ని ఇది ఉన్నటువంటిదే మాకు. ఇంకా దాన్ని అప్పుడు పూర్వం అయితే కాజమియా గుండి ఇస్మాయిల్ అని ఇంకొక ముస్లిం ఒక ఆయన వాళ్ళు కొంచెం పెట్టి అప్పుడే డెవలప్ చేసాం దాన్ని అంతా కూడా. చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ముస్లిమ్స్ మనమంతా కూడా. మరి అంత బాగుంటారు ఎవరైనా. మాకు అందరూ బాగా కావాల్సిన వాళ్ళు మమ్మల్ని మాకేమి అట్లా శత్రువుగా ఎవరు మాకేమీ పరిగణించం. మాకు ఎవరిని అనుకోవాల్సిందేమో కానీ మాకైతే ఉండదు. మా దాయాదులు అందరూ బాగా కలిసిమెలిసి చేస్తారు, దానికేమీ లేదు మాకు.